ఏమండి రాధవాళ్ళు ఎక్కడో చెప్తారా? రాధవాళ్ళ ఇల్లా? ఆ. ఫస్ట్ ఇలా రైట్కి వెళ్ళండి. రైట్కి వెళ్ళాక ఫస్ట్ నుంచి 3వ బిల్డింగ్ అండి. ఆ 3వ బిల్డింగే. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. అడిగితే చెప్తారా? అలాగే అక్కడికి వెళ్ళి అడగండి. మంచిది బాబు. రాధా, అమ్మా రాధా. మీరా? నేనేనమ్మా. ఆ రోజు మా ఇంట్లో వంట చేసినప్పుడు. కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. అదేంటి, నువ్వు వంట చేస్తున్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలీదా? ఎందుకు తెలీదు? తెలుసు, చెప్పండి. ఏంటో అయినా మీ ఇంటి విషయం నాకెందుకు గాని, ఆ రోజు మా పెద్దాడుపడుచు ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పాను కదా. రేపే ఆ ఫంక్షన్. వంట చేస్తావు కదా? చేస్తాను. ముందేమో 40 మంది అనుకుంది, ఇప్పుడేమో 50 మంది అయ్యారు. పర్వాలేదు కదా? పర్వాలేదు, చేస్తాను. సరే, మరి 50 మందికి వంట చేయడానికి ఎంతేమ్మంటావు? 600 ఇవ్వండి. ఏంటి రాదా మరీను, నీ గురించి వాళ్ళకి గొప్పగా చెప్పాను, కొంచెం తగ్గించుకోరాదు? సరే, 500 ఇవ్వండి. అది ఆ మాట అన్నావు, బాగుంది. ఇదిగో రాధా, మా పెద్దాడపడుచుకి చాలా పట్టింపులెక్కువ. వంటలు రుచిగా ఉండడమే కాదు, శుభ్రంగా నీట్గా చేయాలి. సరేనా? సరే. అయితే రేపొద్దునే మా ఇంటికొచ్చేయ్, అక్కడి నుంచి నేనే వాళ్ళింటికి తీసుకెళ్తాను. అలాగేనండి. సరే, ఉంటానమ్మా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈసారి వంట కూడా బాగా చేస్తే మా అన్నయ్య కూతురు సీమంతం ఫంక్షన్ ఈ నెలాఖరులోనే పెట్టుకుంటారట. ఆ వంట పని కూడా నీకే వచ్చేలా చేస్తాను. సరేనండి. మర్చిపోకు, పొద్దున్నే 6 వచ్చేయాలి. సరేనా? మీరు ఇన్నిసార్లు చెప్పాలా? అలాగే వస్తాను. అలాగేనమ్మా, ఉంటాను. $500 సంపాదించటం కోసం ఒక్కదానివి 50 మంది కొండి పెడుతున్నావా? బాగుందమ్మా, చాలా బాగుంది. ఎన్నాళ్ళయిందమ్మా నువ్వు వంటావిడిగా మారి? ఎన్నాళ్ళైతేనే, కాని పనేమీ చేయడం లేదుగా. ఈ స్థితిలో నువ్విలా కష్టపడ్డం అవసరం అమ్మా? అవసరమే. ఆకలి తీరడమో అవసరమే కదా. ఈ సంగతి గోపికి తెలిస్తే వాడెంత బాధపడతాడో తెలుసా? తెలుసు, కానీ ఇంతకన్నా మరో మార్గం కనిపించలేదు. ఇప్పటికే తనకి మరో ఉద్యోగం రాలేదని, డబ్బు సంపాదించలేకపోతున్నానని మీ అబ్బాయి ఎంతగానో బాధపడుతున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నావన్నమాట. నెలలు నిండుతున్న పిల్లవి, నీ కడుపులో బిడ్డకి ఏదైనైతే? ఏం కాదు. పుట్టక ముందు నుంచే నా బిడ్డ కష్టపడ్డం నేర్చుకుంటాడు. ఆకలిని, అవసరాన్ని అర్థం చేసుకుంటాడు. రాధా, వద్దమ్మా. దయచేసి కాదనకండి. ఈ విషయాన్ని గోపిగారితోనూ చెప్పకండి. చెప్తే నా మీద ఒట్టే. ఏంటి సార్, కార్ ట్రబుల్ ఇచ్చిందా? అవును బాబు, అర్జెంటు పని మీద వెళ్తుంటే కారు సడన్గా ఆగిపోయింది. దగ్గరలో మెకానిక్ షాప్ కూడా లేనట్టుంది. ఏంటి సార్ ప్రాబ్లం? అది తెలిస్తే సమస్య ఉంది. అవును కానీ నీకు కారు మెకానిజం ఏమన్నా వచ్చా? ఏదో కొంచెం ట్రై చేయనా? ష్యూర్, విత్ ప్లెజర్, కమాన్. ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలి సార్? అవును బాబు, కలెక్టర్ ఆఫీస్లో టెండర్ వేయడానికి ఇవాళే ఆఖరి రోజు. మా డ్రైవర్ ఇవాళే సరిగ్గా వచ్చి పని మానేస్తున్నాను అన్నాడు. కనీసం ఈ ఒక్కరోజున్నా ఉండమంటే ఉండను అని వెళ్ళిపోయాడు. చచ్చే, ఈ రోజుల్లో మనుషులకు విశ్వాసం లేకుండా పోయిందాయా?
వండర్ఫుల్. ఇక కారు స్టార్ట్ కాదేమోనని వర్రీ అయిపోయాను. ఇవాళ టెండర్ వేయకపోతే, ఆ కాంట్రాక్ట్ నాకు రాకపోతే నష్టం ఎంతో తెలుసా? 1 కోటి రూపాయలు. అంటే ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేసిన విలువ 1 crore రూపీస్. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవ్వచ్చు. ఏంటి చాలదా? ఇవి మొత్తం తీసుకో. క్షమించండి సార్, పెద్దవారు కష్టపడుతున్నారని హెల్ప్ చేశాను కానీ డబ్బు కోసం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అరే, నువ్వు ఈ కాలంలో పుట్టాల్సిన వాళ్ళ లేవే. చాలా అభిమానం ఉన్నవాళ్ళ కనిపిస్తున్నావు. నువ్వు నాకు హెల్ప్ చేసావు, డబ్బిస్తే తీసుకోని అంటున్నావు. మరి నాకు ఎవరి హెల్ప్ను ఫ్రీగా తీసుకోవటం ఇష్టం ఉండదు. చెప్పు, నీకు నేను ఏ విధంగా హెల్ప్ చేయగలను? బై ది బై, నా పేరు శ్రీధర్రావు. ఇండస్ట్రియలిస్ట్ శ్రీధర్రావు అంటే ఈ సిటీలో చాలామందికి తెలుసు. సో నీకు ఏం కావాలన్నా అడుగు. సార్, మీరు నిజంగా నాకు హెల్ప్ చేయాలనుకుంటే మీ దగ్గర ఖాళీ అయిన ఈ డ్రైవర్ పోస్ట్ నాకు ఇప్పించండి. డ్రైవర్ ఉద్యోగం చేస్తావా? చూస్తే బాగా చదువుకున్న వాళ్ళ ఉన్నావు. సార్, నేను మీ దగ్గర డ్రైవర్గా పనిచేయడానికి నా చదివే అడ్డమైతే నేనేం చదువుకోలేదనుకోండి సార్, ప్లీజ్. స్మార్ట్ అండ్ ఆల్సో ఇంటెలిజెంట్. బై ది బై, నీ పేరు? గోపి. చూడు మిస్టర్ గోపి, నా దగ్గర పని చేయాలంటే 2 క్వాలిటీస్ ఉండాలి. 1 సిన్సియారిటీ, 2 డెడికేషన్. ఆ 2 నాలో ఉన్నాయో లేవో ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి సార్, మీకే తెలుస్తుంది. గుడ్, యు ఆర్ షార్ప్. బై ది బై, నీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉంది. ఓకే, ఫస్ట్ ఇంప్రెషన్లోనే నువ్వు నాకు నచ్చావు. చెప్పు గోపి, పనిలో ఎప్పుడు చేరతావు? మీరు వెళ్ళి అలా వెనక సీట్లో కూర్చుంటే ఈ క్షణం నుంచే. వావ్, స్మార్ట్, అగైన్ స్మార్ట్ యంగ్ మ్యాన్. కమాన్. థ్యాంక్ యూ సార్. చూడు, సంధ్య వస్తానని ఫోన్ చేసిందంటే తప్పకుండా వస్తుంది. ఎందుకు అలా కాలుగాలిన పిల్ల అటు ఇటు తిరుగుతుంటావు? కూర్చో. అది కాదండి, నిన్న సంధ్యామోహన్ కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కదా. మోహన్ ఆరోగ్యం గురించి డాక్టర్ ఏమన్నారో తెలుసుకుందామంటే సంధ్య ఏమో అటునుంచి అటే వెళ్ళిపోయింది. మోహన్ చూస్తేనేమో హుషారుగాని కనిపిస్తున్నాడు, కానీ ఇంకా చెప్పలేని దిగులు వాడి కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తుందండి. అది దిగులు మాత్రమే కాదు జానకి, అసంతృప్తి. దానికి కారణం ఏమిటో నీకు కూడా తెలుసు. అసంతృప్తి అనేది మనిషి మీద 2 రకాలుగా ప్రభావం చూపిస్తుంది. నాకు లేదే అన్న తపనతో జీవితంలో ఏదైనా సాధించడానికి సాయపడుతుంది. నాకు లేనిది నీకు దక్కకూడదన్న కసితో ఎదుటి మనిషి జీవితాన్ని నాశనం చేయడానికి ప్రోత్సహిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. సంధ్య, నీకోసమే ఎదురు చూస్తున్నావమ్మా. డాక్టర్ గారు ఏమన్నారు? చెప్పమ్మా. వాడిని చూస్తేనేమో ఏదో సంతోషంగా ఉన్నట్టు ఉన్నాడు, విచారంగానూ కనిపిస్తున్నాడు. సంధ్య, డాక్టర్ గారు వాడికి ఏదైనా ప్రమాదం ఉందని చెప్పలేదు కదా? అంటే తొందరలోనే మోహన్కు ఆరోగ్యం పూర్తిగా కుదుటపడుతుందా? మీ అబ్బాయికి ఆరోగ్యం కుదుట పడుతుందని తెలిసి కూడా నేను కన్నీళ్లు పెడుతున్నానంటే మీకు నా మీద కోపం రావడం లేదు, అసహ్యం వేయడం లేదు. అమ్మా సంధ్య, నన్ను చెప్పుకోనివ్వండి ప్లీజ్. కన్ఫ్యూషన్ అంటేనే మనిషికి ఏ బాధ కలిగినా, ఏ తప్పు చేసినా తనని పుట్టించిన ఆ దేవుడి ముందు మోకరెళ్ళి మనసులోని బాధ నివేదించుకుంటాను అంటారు. అలాగా, కానీ నాకు అదృష్టం కూడా లేదు నాన్న. ఈ పాపిష్టి బ్రతుక్కి సూటిగా దేవుడి కళ్ళల్లోకి చూస్తూ
క్షమించమని అడిగే ధైర్యం కూడా లేదు నాన్న. అందుకే మీకు చెప్పుకుంటున్నాను, ఈ లోకంలో నాలాంటి భార్య ఎక్కడా ఉండదు. తన భర్తకి మంచి జరగబోతుందంటే విన్ని దిగులు పడే దౌర్భాగ్య స్థితి ఏ భార్యకి రాకూడదు నాన్న. అంటే డాక్టర్ గారు ఇంకో 4 నెలల్లో ఆయన మామూలు మనిషి అయిపోతారని చెప్పారు. ఆయన బయటకు వచ్చాక ఆనందంగా నా చేతులు పట్టుకొని, సంధ్య మనకింకా అన్ని హ్యాపీ డేసే అని సూటిగా నా కళ్ళల్లోకి చూసి అడుగుతుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి ఎంతగా కష్టపడాల్సి వచ్చిందో. ఆయన కోలుకోవడం నాకు ఏ మాత్రం ఆనందాన్ని కలిగించినట్టు నటించడానికి ఎన్ని శక్తులు కూడబెట్టుకోవాల్సి వచ్చిందో మాటల్లో చెప్పలేను. ఆ క్షణంలో దెబ్బతిన్నట్టు పసిపిల్లల్లా ఆయన నా కళ్ళలోకి చూసిన చూపు, నేను కోలుకుంటే నీకు బాధగా ఉందన్నట్టు ఆవేదనతో చెమ్మగిలి నా కళ్ళు, నువ్వు ఆడదానివేనా అని నన్ను నిలదీస్తున్నట్టు. అమ్మా సంధ్య, నేనేం చేయను, నేను మనిషినే నాన్న. బాధని, వేదాన్ని, దుఃఖాన్ని ఎన్నాళ్ళు నా కడుపులో దాచుకోను, ఎన్నాళ్ళు. అమ్మా సంధ్య, నువ్వేం బాధపడకు. ఇంకా 4 నెలలు టైం ఉందిగా, ఈలోగా ఏదో ఒక దారి దొరకపోదు. అప్పటికీ దొరకలేదు అనుకో, వాడితో నిజం చెప్పేద్దాం. ఏమండి, అవును జానకి, స్వార్థానికి కూడా ఒక హద్దు ఉంటుంది. వాడి ఆరోగ్యం కోసం, వాడి కోసం దీని జీవితం నాశనం చేయడం న్యాయమా చెప్పు? నేనంత స్వార్థపరులల్లా కనిపిస్తున్నానా నాన్న? నాకు ఆనంద్కి మధ్య మీ అబ్బాయి అడ్డుగా ఉన్నారని నేను ఎప్పుడు అనుకోలేదు. నిజంగా అలా అనుకోనుంటే నేను అసలు మనిషినే కాదు. నేను ఆలోచిస్తుంది నా వల్ల ఎవరికి నష్టం జరగకూడదు అని. ఇది నుదుట 2 మగవాళ్ళ చేత సింధూరం దిద్దించుకున్నందుకు, ఇదే మెళ్ళో 2 మగవాళ్ళ చేత మాంగళ్యం కట్టించుకున్నందుకు, ఆ దైవ నిర్ణయం ప్రకారం 2 మగవాళ్ళతో కలిసి కాపురం చేసినందుకు, అందుకు నా వల్ల ఎవరికి హాని జరగకూడదు. నేను బ్రతికుండగా వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరికి అమ్మా సంధ్య, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఈ సమస్యకి పరిష్కారం వాడే చూపిస్తాడు. సాకిరేవు కాడ నీ సోకు చూడగానే జిల్లంది నాకు. సుబ్బులు అబ్బ వేసావే బంద, అబ్బ వేసావే బంద, అబ్బ వేసావే బంద. ఏటి బాయ్యా, ఇవాళ ఏటైనది నీకు? ఇంకేటవుతుంది సుబ్బులు, ఉతుకుతుంటే అందో, అబ్బ వేసావే బంద. ఇప్పుడు ఎలా ఉన్నదేంటి? కలిపోయింది సుబ్బులు. గోపి బాబు,
ఏటైంది బాబు? ఆ బట్టలు ఏంటి, ఆ టోపీ ఏంటి? బాయ్యా ఈ డ్రైవర్ బట్టలు కాదు. కనిపిస్తామంటే డ్రైవర్ బట్టలు కాదంటావేటి ఎర్రమోహం? అంటే గోపి బాబు తమరు అవును సుబ్బులు, డ్రైవర్గా ఉద్యోగంలో చేరాను. డ్రైవరా? డ్రైవర్ కా? విన్నావాటే సుబ్బులు, గోపి బాబు డ్రైవర్ ఉద్యోగం అట. బాయ్యా ఊరుకోవే, ఏటి గోపి బాబు డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నారా? మా గాంధీ బాబుని బాగా చదివిస్తే గొప్ప గొప్ప ఉద్యోగాలు వస్తాయన్నారు. చదివించిన మొర్రో అంటే నా మీద కేకలేసినారు. మరి ఇదేటి బాబు? చూసినావాటే సుబ్బులు, ఇంజనీరింగ్ చదివిన గోపి బాబు చివరికి ఏ ఉద్యోగంలో చేరినాడు? చదివించో చదివించో అని నువ్వు నన్ను చంపుకు తింటివి. గోపి బాబు చదివి ఏడు చేసిన ఆడేటి? కూడెట్టినాదా గుడ్డెట్టినాదా? అందుకేనే చదువుకున్నోడి కంటే చాకలోడు మేలని ఊరికే అన్నారేటి? పర్లేదు సుబ్బులు, అప్పలకొండ అన్న దాంట్లో కూడా న్యాయం ఉంది. అయ్యో క్షమించండి బాబు, తమని బాధ పెట్టాలని కాదు, కుల వృత్తిని నమ్ముకుంటే లాభం ఉంటుందని చెప్తానంతే. కరెక్ట్గా చెప్పావు అప్పలకొండ. అందరూ ఉద్యోగాలు కావాలంటే ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది? బ్రతకడానికి కష్టపడి ఏ పని చేసినా తప్పులేదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఇదే. ఏంటి లంచ్ నీ ఒక్కడికేనా? నాకు లేదా? కమాన్ ఆనంద్, ఇద్దరం కలిసే తిందాం. నో జస్ట్ సరదాగా అన్నాను. యూ క్యారీ ఆన్. నువ్వు సరదాగా అన్నా, నేను సీరియస్గానే అంటున్నాను. కమాన్. వద్దులే, నాకు పెడితే నీకు సరిపోదు. ఉన్నదాన్నే ఇద్దరం పంచుకుందాం. రా బాస్. ఓకే. చిచి, స్టూల్ మీద ఏంటి? ఈ చైర్లో కూర్చో. మోహన్, నో ఫార్మాలిటీస్ ప్లీజ్. ఇప్పుడు నేను నీ బాస్ని కాను, నువ్వు నా సెక్యూరిటీ చీఫ్వి కావు. నౌ వీఆర్ ఫ్రెండ్స్, ఓకే? ఏంటిది? వావ్, పులిహోర. ఐ లైక్ ఇట్. ఇది నీకు నచ్చుతుందో లేదో? అంటే కొంపదీసి నూకం చేసావేంటి? కాదు, నేను ఆదివారం కదా నా మిస్సెస్ చేసింది. మా అమ్మేమో వేస్ట్ చేయడం ఎందుకని బాక్స్లో పెట్టింది. నిన్నటిది కదా అని. బాస్, తినే పదార్థం నిన్నటిదా ఇవాల్టిదా అని కాదు, తినబుల్గా ఉందా లేదా అది. నన్ను అడిగితే పులిహోర చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే తింటేనే యమ టేస్ట్గా ఉంటుంది. ఆ విషయంలో మాత్రం డౌటే లేదు. పులిహోర చేయడంలో మా ఆవిడ ఎక్స్పర్ట్. అంత బాగా చేస్తారా? మరి అదేదో అంటారు చూడు, నలభీమ పాకం అని. అవన్నీ మా ఆవిడ చేతి వంట ముందు బలాదూర్. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది ఈ ఉద్యోగాలు గిజ్జోగాలు అన్నీ మానేసి హ్యాపీగా మా ఆవిడతో ఏ అమెరికానో వెళ్ళిపోయి సౌత్ ఇండియన్ హోటల్ పెడదామని. ఈ టేస్ట్ అక్కడ వాళ్ళకి రుచి చూపిస్తే లొట్టలేసుకుంటూ తింటారు, డాలర్స్ వర్షం కురిపిస్తారు. అచ్చా, మీ ఆవిడ చేతి వంట అంత రుచిగా ఉంటుందా? ఏది తిన్నివు. వావ్, సేమ్ టేస్ట్, అదే రుచి. సేమ్ టేస్టా అంటే? సూపర్. ఈ పులిహోర తింటుంటే ఎగ్జాక్ట్లీ మా ఆవిడ చేసినట్టే ఉంది. ఇన్నాళ్ళు ఆ టేస్ట్ ఇంకెవరికి రాదు అనుకున్నాను, బట్ మీ ఆవిడ చేతి రుచి అదర్స్. నిజం చెప్పనా, ఈ టిఫిన్ బాక్స్ నా టేబుల్ మీద పెట్టి బాస్ మీ ఆవిడ పంపించింది అంటే తప్పకుండా నమ్మేసేవాడిని. తమాషాగా ఉంది కదా. ఇన్నాళ్ళు మన ఇద్దరు అభిరుచులు మాత్రమే డిటో అనుకున్నాను. మన శ్రీమతుని చేతి రుచి కూడా డిటో డిటోనే. జాగ్రత్త సుమా, చేతి రుచుల వరకు ఇద్దరు ఒకేలా ఉన్నా నష్టం లేదు. మనుషులు ఒకేలా ఉంటే చాలా కష్టం.
ఆనంద్, వాళ్ళిద్దరూ ఒకేలా ఉంటారో లేదో తెలియదు కానీ నా శ్రీమతి మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉండట్లేదు. అంటే ఏం చెప్పను, ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తుంది. ఇదివరకట్లా చనువుగా ఉండట్లేదు, నాతో సరదాగా మాట్లాడటం లేదు. అసలు తను ఒకప్పటి నా భార్యనా అనేంత దూరంగా ఉంటుంది. నన్ను పరాయి మనిషిని చూసినట్లుగా చూస్తుంది. తన కోసమే నేను బతికాను అనుకుంటే తను బతుకుతుంది నా కోసం కాదు అన్నట్లుగా బిహేవ్ చేస్తుంది. ముందు మీ అబ్బాయిని నేను ఒకసారి పర్సనల్గా చూస్తే మంచిది కదా. దాందే ఉందండి, తప్పకుండా. ఇదిగోండి సార్, పెట్రోల్ బిల్లు మిగిలిన చేంజ్.